హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చిన్నప్పటి జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి మేము చదువుకున్న స్కూల్కి వచ్చాము. మా యొక్క జీవితం ఎక్కడి నుంచే ప్రారంభమైంది. ఆటపాటలతో ప్రారంభమయ్యి ఈరోజు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నామంటే ఈ స్కూల్లో చదువుకోవడం వల్లే. మా యొక్క బాల్య స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాము మేము. ఇప్పటికీ 26 సంవత్సరాలు గడుస్తుంది. మా వాళ్ళు చాలామంది ఈరోజు కలుద్దామని చెప్పి అనుకున్నారు, కానీ వర్షం వాతావరణం వాళ్ళకు అనుకూలించకపోవడం వల్ల అందరం కలవలేకపోయాం. అందరి మనసులో ఉంది కలవాలని, కాబట్టి మాకు కుదిరింది. అదే అనుకున్నాం, సంకల్ప బలం ఉంటే కానిది లేదని చెప్పి సామెత మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి మేము ఇక్కడ మా చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ స్కూల్ అంతా కూడా మేము ఎంతో తెలియని వయసులో జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు మా మనసులో నెమరేసుకున్నాయి. 1996లో తుఫాన్ వచ్చినప్పుడు మేమందరం ఇదిగో ఈ క్వార్టర్స్ ఉన్నాయి, అక్కడ క్వార్టర్స్లో జామకాయని దొంగతనం చేసుకుని వచ్చాము. మా టీచర్స్ క్వార్టర్స్ అవన్నీ. ఆ జామకాయలన్నీ బకెట్లో తీసుకొచ్చి తిన్న రోజులో ఇప్పటికీ మర్చిపోలేము. 1996 నవంబర్ 18వ తారీఖునది. చాలా బాగుండేది. బాగున్నా బాగాలేకపోయినా హ్యాపీగా గడిచేది కాలం. అది జీవితంలో మళ్ళీ తిరిగి రాని కాలంగా ఉండిపోయింది. మంచి జ్ఞాపకాలను మిగిల్చిన ఈ స్కూల్ అంటే మాకు ఎంతో అభిమానం, ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మేము కలవడం. అప్పుడు కళ్ళా కపటం లేకుండా అందరూ సంతోషంగా ఉంటాం. ఇప్పుడేమో అందరూ సాకులు ఎతుకుతున్నారు స్కూల్కి రావడానికి. సరే, నెక్స్ట్ టైం అందరం కలుస్తామని చెప్పి భావిస్తున్నాను. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు రానందుకు చాలా బాధగా ఉంది. నేను కన్నాపురం, బుట్టయ్యగూడెంలో ఉన్న వాళ్ళు కూడా రావడానికి ఏదైనా కారణాలు చెప్పారు. ఏదైనా మా వాళ్ళందరూ మంచి వాళ్ళు కాబట్టి క్షమించేస్తున్నాం. జై హింద్.